హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ ఫ్రై చూద్దామండి. ఇప్పుడు రొటీన్గా కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఫ్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ ఫ్రై రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక టీ స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని వేపుకోవాలండి. పప్పు వేగిన తర్వాత టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి. ఈ రెండు విధంగా వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇందులోనే 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేపుకోవాలండి. పోపు విధంగా వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. పోపు మొత్తం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన వంకాయలను కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని మగ్గించుకోవాలండి. మూత పెట్టకుండా మగ్గించుకోవాలండి. మూత పెట్టినట్లయితే చెమ్మదిగి బాగా మెత్తగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఇవి బాగా మగ్గేంత వరకు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఇందులో కారం వేయవలసిన అవసరం లేదండి, ఎండుమిర్చి వేసాం కదా, ఆ కారం సరిపోతుంది. అంతేనండి, 15 మినిట్స్ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ అండ్ షేర్ ద్వారా మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.